నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన, ముఖ్యమైన అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మునగ. దీని గురించి తెలుసుకునేదేముంది అని మీకు అనిపించొచ్చు. కానీ 1 కాదు, 2 కాదు అనేక సమస్యలకు ఇది పరిష్కారం. మునగాకు తాలూకు ప్రాముఖ్యత, ముఖ్యాంశాలు, మెయిన్‌గా లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌లో ఇది పనిచేసే విధానం, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మన శరీరంలో చాలా ప్రమాదకరమైన జబ్బులు ఎలాంటి లక్షణాలు లేకుండానే మొదలవుతాయి. రక్తపోటు అంటే హైపర్‌టెన్షన్, మధుమేహం అంటే డయాబెటిస్ ఇలాంటివి శరీరంలో ముదిరిన తర్వాతే బయటపడుతూ ఉంటాయి. భారతీయ జీవన శైలిలో మన ఇండియన్ హౌసెస్‌లో పెరటి చెట్టుగా కనిపించే ఈ మునగ చెట్టు ఆకులు నిజానికి ఒక అద్భుతమైన ఔషధ నిధి. వీటిని మనం మన ప్రాచీన కాలం నుంచి మన పూర్వీకులు ఆహారంగా, ఔషధంగా వాడుతూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో దీన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆయుర్వేదం మునగాకుని ఒక శక్తివంతమైన రసాయనం కింద గుర్తిస్తుంది. సిగ్రు అన్న పేరుతోటి చెప్తుంది. మునగాకు అనేది శరీరంలో మలినాన్ని తొలగించి రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీని పెంచే ఒక సంజీవని లాంటిది. ఈ ఆకుని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల్ని ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ పూర్తి వివరాల్లోకి వెళ్దాం. నిశ్శబ్దంగా వచ్చే అనారోగ్యాల గురించి ముందుగా మీకు చెప్పాలి. చాలామందికి వాళ్ళ ఈ ఆరోగ్య నివేదికలు, ఆ రిపోర్ట్స్ సాధారణంగా ఉంటాయి. ఉన్నంత వరకు కూడా అది వాళ్ళు క్షేమంగానే ఉన్నామేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ నా పేషెంట్స్‌లో చాలామందిని చూశాను. అదేంటి మొన్న పోయిన నెలంతా నార్మల్‌గానే ఉన్నాయి డాక్టర్ గారి రిపోర్ట్స్ ఇప్పుడేంటి ఇలా ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. అంటే వాస్తవానికి లోపల లోపల ఈ వ్యాధులు నిశ్శబ్దంగా పెరుగుతూ, నిశ్శబ్దంగా వికటాటహాసం చేసేటువంటి దశకొస్తాయి. ప్రధానంగా 3 ప్రక్రియలు మన ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. మొదటిది ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఇందులో శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే హానికర కణాలు పెరిగి ఆరోగ్యకరమైన కణాన్ని నాశనం చేస్తాయి. ఇక రెండోది దీర్ఘకాలపు వాపు అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఇది బయటికి కనిపించదు. కానీ లోపల రక్తనాళాలు, కాలేయం అంటే లివరు, కీళ్ళని క్రమంగా దెబ్బతీస్తుంది. ఇక మూడోది అతి ముఖ్యమైనది ఇన్సులిన్ నిరోధకతగా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీనివల్ల శరీరం కొవ్వుని కరిగించటానికి బదులుగా కొవ్వుని నిల్వ చేయటం మొదలుపెడుతుంది. ఈ 3 సమస్యలని సమర్థవంతంగా ఎదుర్కోవటంలో మన ఈ హీరో అంటే మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఒక్క ముక్కలో చెప్పాలంటే పోషకాల గని మునగాకు అని చెప్పొచ్చు. మునగాకుకి చాలా ప్రాధాన్యత ఉంది. మునగాకు అనేది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆహార ఔషధం. మనం తీసుకునేటటువంటి ఆహారం కడుపు నింపుతుంది. కానీ కణాలకి కావాల్సిన పోషకాలని అందించలేకపోవచ్చు. మునగాకు అలా కాదు. మునగాకులో సహజసిద్ధమైన ప్రోటీను, ఐరను, విటమిన్ సి, విటమిన్ ఏ, మెగ్నీషియం, బి కాంప్లెక్స్ ఇలాగ ఒక మల్టీ విటమిన్ క్యాప్సూల్ లాగా అనేక పోషకాలు పుష్కలంగా ఈ మునగాకులో ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన ప్రాథమిక శక్తిని కూడా అందిస్తాయి. అది విశేషం. గాయాల్ని మాన్పటం, వ్యాధులతోటి పోరాడటం ఇలాంటి పనులన్నీ ఈ మునగాకు చాలా వేగవంతంగా చేస్తుంది. నీరసం, అలాగే రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం, జుట్టు రాలటం, కండల బలహీనత ఇలాంటి సమస్యల నుంచి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షణ ఇవ్వటం అనేది ఈ మునగాకు ప్రధాన విధి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఒక ఐరన్ వస్తువుకి తుప్పుపట్టడం లాంటిదని చెప్పొచ్చు. అంటే ఇది కీళ్ళు, గుండె, క్లోమం అంటే ప్యాంక్రియాసు, రక్తనాళాల పైన దాడి చేస్తూ ఉంటుంది ఈ స్ట్రెస్ అనేది. చాలామంది ఈ ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్లు వాడుతూ అవి ఎందుకు అనుకుంటారు? కేవలం ఏదో చర్మం యవ్వనంగా, బ్యూటీగా కనిపించడానికేమో అనుకుంటూ ఉంటారు. కానీ ఇవి శరీరంలో ఉండే అంతర్గత అవయవాలను కూడా కాపాడతాయి ఈ యాంటాక్సిడెంట్స్ అనేవి. మునగాకులో ఉండేటువంటి సహజసిద్ధమైన ఆక్సీకరణ నిరోధకాలు శరీరంలో ఉండేటువంటి ఆ ఫ్రీ రాడికల్స్‌ని నిర్వీర్యం చేస్తాయి. దీనివల్ల దీర్ఘకాలపు వ్యాధుల తాలూకు ముప్పు అనేది తగ్గుతుంది. కణాల నాశనం అంటే ఆ విచ్ఛిత్తి అనేది మందగిస్తుంది. ఇది కీళ్ళ అరుగుదల, నరాల బలహీనత, అవయవాల పనితీరు మందగించడం ఇలాంటి ఎన్నిటినో సమర్థవంతంగా అరికట్టగలుగుతుంది. సరే, రెండో అతి ముఖ్యమైనది చక్కెర స్థాయిల తాలూకు నియంత్రణ. అంటే బ్లడ్ షుగర్ మేనేజ్‌మెంట్ కూడా ఈ మునగాకుతో సాధ్యమవుతుంది. చాలామంది రక్త పరీక్షలలో చక్కెర స్థాయిలు పెరిగిన తర్వాతే మధుమేహం అంటే డయాబెటిస్ గురించి ఆలోచిస్తారు. కానీ దానికంటే ముందే ప్రీ డయాబెటిస్ అనే ఒక దశ ఉంటుంది. మునగాకులో ఉండేటువంటి కొన్ని జీవక్రియాశీల సమ్మేళనాలు శరీరంలో ఈ చక్కెర వినియోగాన్ని క్రమబద్ధీకరిస్తాయి, రెగ్యులేట్ చేస్తాయి. అంటే ఇది గ్లూకోజ్ జీవక్రియని మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవాళ్ళు లేదా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళ జీవనశైలిలో భాగంగా మునగాకుని రెగ్యులర్‌గా చేర్చుకోవటం మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెరగకుండా ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. అతి ముఖ్యమైన మరొక విధి దీనిది లోపల వాపు, అలాగే నొప్పుల నివారణ. ఇది మునగాకు చేసే అతి ముఖ్యమైన పని. అంటే వాపు అంటే కేవలం ఏదో బయట కాళ్ళ వాపు లేదా కీళ్ళ వాపు అని కాదు.
చాలామంది అలా అనుకుంటారు. కానీ శరీరంలో అంతర్గతంగా ఉండే దీర్ఘకాలపు వాపుంటుంది. ఇలాంటి ఇది రక్తనాళాన్ని గట్టిపరిచేస్తుంది. అంటే స్టిఫ్‌గా అయ్యేలాగా చేస్తుంది. ఉదాహరణకు సి రియాక్టివ్ ప్రోటీన్ లాంటివి పెరగటం. ఇది రక్త ప్రసరణకి అడ్డుపడేటువంటి ఫలకాలుంటాయి ప్లేక్స్ అవి ఏర్పడటానికి కారణమవుతుంది. ఇలాంటి క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ అనేది. కాలేయంలో కొవ్వు చేరటం అంటే ఫ్యాటీ లివర్, ఇంకా జీవక్రియ మందగించడం ఇలాంటి సమస్యలకు ఈ ప్రక్రియ అసలు మూలం. మునగాకులో ఉండేటువంటి ప్రత్యేక పదార్థాలు ఈ అంతర్గత ఇన్‌ఫ్లమేషన్‌ని, వాపుని తగ్గిస్తాయి. దీనివల్ల కీళ్ళ నొప్పులు, నరాల బిగువు అంటే ఫ్యాటీ లివరు ఇలాంటి సమస్యల తాలూకు రిస్క్ తగ్గుతుంది. శరీరంలో అంతర్గత వాతావరణం స్థిరంగా ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అతి ముఖ్యమైనటువంటి దీని విధి గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించటం. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మునగాకు కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డీఎల్ స్థాయిల్ని మేనేజ్ చేయడానికి దోహదపడుతుంది. దీనివల్ల రక్తనాళాలు శుభ్రంగా ఉండి గుండెకు రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. 30 ఏళ్లు దాటిన వాళ్ళు, అధిక ఒత్తిడితో ఉండేవాళ్ళు, రక్తపోటు అంటే హైపర్ టెన్షన్ లేదా ఈ కొలెస్ట్రాల్ అనేది ఆ బోర్డర్‌లో ఉండేవాళ్ళు మునగాకును ఆహారంలో చేర్చుకోవటం బెస్ట్, శ్రేయస్కరం. ఇది గుండెకు ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. భవిష్యత్తులో వచ్చే గుండె బలహీనత లేకపోతే గుండె సంబంధిత సమస్యల తాలూకు తీవ్రతని తగ్గిస్తుంది. అయితే చాలామందికొచ్చే డౌట్ ఏంటంటే మునగాకుని అసలు ఎలా తీసుకోవాలి అని. మునగాకు తాలూకు ప్రయోజనాలు పొందటానికి దాన్ని సరైన పద్ధతిలో తీసుకోవటం చాలా అవసరం. మార్కెట్‌లో దొరికేటటువంటి క్యాప్సూల్స్ లేదా టాబ్లెట్స్ కంటే సహజసిద్ధమైన మునగాకు పొడిని వాడటం బెస్ట్. ఆకుల్ని నీడలో ఎండబెట్టి తయారు చేసినటువంటి పొడిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని తీసుకోవాల్సినటువంటి పరిమాణం ఎంత అనేది తెలుసుకోవాలి. రోజు పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు ఈ పొడిని తీసుకోవచ్చు. అలాగే తీసుకోవాల్సిన విధానం కూడా ముఖ్యం. గోరువెచ్చని నీళ్లు లేదా పెరుగు లేదా మజ్జిగ లేదా పండ్ల రసంతోటి ఈ మునగాకు పొడిని తీసుకోవచ్చు. మరొక పద్ధతి ఏంటంటే రోజువారీ కూరలు లేదా సలాడ్స్ పైన ఈ మునగాకు పొడిని చల్లుకొని కూడా తీసుకోవచ్చు. రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి, అలాగే అవసరమైనటువంటి శక్తిని పొందడానికి ఇది సహాయపడుతుంది. అవసరమైన శక్తిని ఇది ఇస్తుంది. ఈ మునగాకు పొడిని రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల శరీరంలో ఒక రకమైన చైతన్యం గూడా వస్తుంది. ఇక దీన్ని ఇంకా మ్యాగ్నిఫై చేయాలంటే, దీని పూర్తి ప్రయోజనాలు పొందాలంటే, దీనికి సంబంధించిన పాలీహెర్బల్ ఫార్ములేషన్స్ ఉన్నాయి. ఇలాగ మీరు ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. అంటే మన ఇంట్లో సహజంగా దొరికేటటువంటి ఇతర మూలికలతోటి మునగాకుని కలిపి కొన్ని ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఉదాహరణకు సిగ్రు, శుంఠి మిశ్రమం. ఎండబెట్టినటువంటి మునగాకు పొడి, అలాగే శొంఠి పొడిని సమాన భాగాలుగా తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు అర చెంచా చొప్పున గోరువెచ్చని నీళ్లతో తీసుకోవాలి. ఇది ఆమవాతం అంటే రుమటైడ్ ఆర్థరైటిస్‌లో వచ్చేటువంటి ఆ వాపులు, నొప్పులను తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, శరీరంలో పెరిగిపోయిన వాయువుని బయటికి పంపుతుంది. మరొక ఫార్ములేషన్ సిగ్రు హరిద్ర కషాయం. అంటే గుప్పెడు తాజా మునగాకులు, అర చెంచా పసుపు, 4 మిరియాల్ని 2 గ్లాసుల నీళ్ళకి వేసి మరిగించాలి. నీరు అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి తర్వాత వడపట్టుకోవాలి. ఈ కషాయాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి చక్కెర స్థాయిల్ని నియంత్రణలో ఉంచుతుంది. మరొక మంచి కాంబినేషన్ సిగ్రు సైంధవ లేపనం ఎక్స్టర్నల్‌గా. కీళ్ళ నొప్పులు, వాపులు ఇలాంటివి ఉన్నప్పుడు తాజా మునగాకులు మెత్తగా నూరి దానికి కొంచెం సైంధవ లవణం అనేది కలపాలి. దీన్ని పట్టులాగా అంటే పౌల్టీస్ లాగా ఆ నొప్పున ప్రదేశంలో వేసి కట్టుకోవాలి. ఇది రక్త ప్రసరణని పెంచి వాపుని త్వరగా తగ్గించేస్తుంది. నరాల బలహీనత ఉన్న చోట కూడా ఈ లేపనం అద్భుతంగా పనిచేస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మునగాకు అనేది కేవలం మన పెరట్లో దొరికే ఒక సాధారణ ఆకు కాదు. ఇది ప్రకృతి మనకు అందించిన శక్తివంతమైన ఔషధం. దీన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల అనేక రకాలపు వ్యాధుల నుంచి రిలీఫ్ లభిస్తుంది. అలాగే మన శరీరానికి కావాల్సిన పోషకాలు సహజంగా దీని ద్వారా అందుతాయి. ఈ చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మన ఆరోగ్యం పైన పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఖరీదైన మందుల జోలికి వెళ్ళే కంటే కూడా ఈ మునగాకు లాంటి సహజ ఆహార ఔషధాలని మన దినచర్యలో భాగం చేసుకోవాలి. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా భవిష్యత్తులో వచ్చే జబ్బుల నుంచి కాపాడుతుంది. ఇక్కడ మునగని మన ఇంటి వైద్యుడి కింద మీరు మార్చుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఈ మునగ తోటి మీరు సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్.
శుభం.